సమంత, నాగచైతన్య, శోభిత వీళ్ళ ముగ్గురు గురించి చాలా అంటే చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అయితే సమంత, నాగచైతన్య విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమంత చేసింది తప్పని, సమంత తప్పులు చేయటం వల్లనే నాగచైతన్య సమంతను వదిలేశాడు అంటూ రకరకాల వార్తలు వినిపించే అది వార్తలు అనడం కన్నా కూడా రూమర్స్ అనటం కరెక్ట్. అయితే ఎప్పుడైతే శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడో ప్రతి ఒక్కరు కూడా సమంతకి కూడా సెకండ్ లైఫ్ కావాలి అని ఖచ్చితంగా సమంత రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కాకపోతే నాగచైతన్య సమంతని వదిలేసి శోభితని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా శోభిత సమంత విషయంలో చాలా పాజిటివ్ గానే ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే సమంత చేసే స్టైల్ అన్నా, సమంత యాక్టింగ్ అన్నా ప్రతిదీ కూడా శోభితకు చాలా ఇష్టం. ఎన్నో సందర్భాలలో కూడా చెప్పింది. తను ఒక గ్రేట్ యాక్టర్. అంతకు మించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. తన ఎక్స్‌ప్రెషన్స్, తను ఒక క్యారెక్టర్‌ని తీసుకునే విధానం చాలా బావుంటుంది అంటూ, తను వేరే విధంగా కాకుండా సినిమా ఇండస్ట్రీలోనే ఈ నలుగురు ఉన్నారు. నాగచైతన్య గాని, శోభిత కానీ, సమంత కానీ, రాజ్ కానీ. అయితే ఇక ఇప్పుడు సమంత ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన తర్వాత శోభిత సమంత కోసం చాలా అంటే చాలా అద్భుతమైన గిఫ్ట్ ఒకటిచ్చింది. అయితే శోభిత మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, తెలుగమ్మాయి. ఓకే. పక్క తెనాలి నుంచొచ్చిన అమ్మాయి. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో గనుక చూసుకున్నట్టయితే మంగళగిరి పట్టు చీరలు చాలా ఫేమస్ కదా! అయితే సమంతకి, శోభితకి ఇద్దరికీ కూడా శారీస్ అంటే చాలా ఇష్టం. అందుకనే తనేం చేసిందంటే సమంతకు మంచి మంగళగిరి పట్టు చీరని గిఫ్ట్‌గా పంపించింది. అయితే ఆ చీర కట్టుకొని నువ్వు సీమంతం చేసుకోవాలి అని చెప్పి ఒక చిన్న నోట్ కూడా రాసినట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఒక ఫోటో. అయితే శోభితకు, సమంతకు ఇష్టమైన కలర్ కూడా ఒకటే. అయితే అది గ్రీన్ కలర్. ఆ గ్రీన్ కలర్ శారీని పంపించడంతో సమంత చాలా హ్యాపీ అయింది. ఎందుకనంటే ఒక ఆడది తల్లి కాబోతోంది అన్నప్పుడు తన మనసులో ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. ఇష్టాలు, అలాగే ఎన్నో రకాల ఆశలు ఇలాంటివి ఉంటాయి కదా! సో, వాటిని అర్థం చేసుకొని శోభిత ఈ రకంగా పంపించడం అందరిని కూడా హ్యాపీ ఫీల్ అయ్యేలా చేసింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.